డేర్ ఆర్ డై గేమ్‌లో బిందు మాధవి స్టార్ట్ చేసింది. అండ్ బిందు మాధవి ఓన్లీ గర్ల్స్‌లోంచి సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పేసి దలియా అండ్ ప్రియాని సెలెక్ట్ చేసింది. ఇద్దరికి ఒక్కొక్క బెల్ట్ ఇచ్చేసి దానికి ఒక బెలూన్ కట్టారు. అండ్ ఆ బెలూన్‌ని పగలగొట్టాలి. ఎవరి బెలూన్ అయితే పగిలిపోతుందో వాళ్ళు డేంజర్ జోన్‌కెళ్తారు. ఎవరిదైతే పగలదో వాళ్ళు హౌస్‌లోకెళ్తారని చెప్పారు. సో, ఇక్కడ ఫస్ట్ రూల్స్ అయితే కంప్లీట్‌గా చెప్పలేదు. సో, మనకేమనిపిస్తుందంటే ఫోర్త్ గేమ్‌లో, ఫిఫ్త్ గేమ్‌లో నాకనిపించిందేందంటే, ఓకే. ఫస్ట్ గేమ్ సరిగ్గా కంప్లీట్‌గా చెప్పకపోతే సో, వాళ్ళ ఫేవరెటిజం సెలెక్ట్ కాకపోతే మళ్ళీ ఇంకోసారి రూల్స్ చేంజ్ చేయడం అన్నట్టు అనిపిచ్చింది. ఎందుకంటే ఒక గేమ్‌లోనేమో మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. ఇంకో గేమ్‌లోనేమో బెస్ట్ ఆఫ్ 3 అన్నారు మధ్యలో గేమ్ మధ్యలో. సో, నాకైతే అలా అనిపిచ్చింది. మీకేమనిపించిందో కామెంట్స్‌లో చేయండి. అండ్ ఈ గేమ్‌లో బెస్ట్ ఆఫ్ 3 అని చెప్పారు. ఫస్ట్ ఏమో ప్రియా గెలిచింది. దాని తర్వాత మళ్ళీ బెస్ట్ ఆఫ్ 3 అన్నారు. దాని తర్వాత దలియా గెలిచింది. అండ్ లాస్ట్ పాయింట్ కర్మ బ్యాక్ అన్నట్టు అంటే న్యాయం గెలుస్తుందన్నట్టు మళ్ళీ ప్రియానే గెలిచింది. సో, ప్రియా హిస్ 10th కంటెస్టెంట్స్ ఇన్ ద బిగ్ బాస్ 9 సీజన్ 9.